క్లారిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం. సార్ మనం చూస్తూ ఉన్నాం మహాకుంభమేళ ఎంత అట్టహాసంగా జరుగుతుందో, ఎంతమంది కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళాలో ఆ నదీ స్నానాల కోసం వెళుతూ ఉన్నారు. కాకపోతే మనం చూస్తూనే ఉన్నాం కొన్ని అపశృతులు అయితే చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈరోజు మనం బ్రేకింగ్ చూస్తున్నట్లయితే అక్కడంతా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లాగా ఏర్పడిపోయింది. ఒక ప్లానింగ్ లేదు, అక్కడ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే భక్తులు ఎదుర్కొంటున్నారు అంటూ. ఏంటి సార్, ఏం జరుగుతుంది? ఇంకా ఏంటంటే వాళ్ళు ఇన్ని కోట్ల మంది వస్తున్నారు, కానీ దానికి ఏం ప్రిపరేషన్స్ చేయలేదు. ఏదో నార్మల్ గా ఇది జరిగే పని అనుకున్నారు వాళ్ళు. ఏమనంటే ఇది ఏదో లైట్ గా జరుగుతుంది, జనం వస్తారు, ఒక తీర్థం మేనేజ్ చేస్తున్నట్టుగా చేయొచ్చు అని ఒక అభిప్రాయం పడ్డారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకు కనపడింది ఏంటంటే అంతమందిని రమ్మని జనం ఎలాగో వచ్చాక అసలు ప్లాన్ చేయలేదు. ఫెయిలియర్ ప్లాన్ చేయాలి, సక్సెస్ తో ప్లాన్ కాదు. తప్పకుండా ఫెయిల్ అవ్వారు. దీనికి నా వ్యూ ఎప్పుడు ఏంటంటే, ఒక తిరుపతి లాంటి ప్లేస్ రోజుకి 1,00,000 మంది వచ్చి ఉంటారు, దర్శనం కావాలి, ఇంకో 1,00,000 మంది కొండపైకి వస్తారు. ఇవన్నీ ఉండగా ఎవరో ఆఫీసర్ని తీసుకొచ్చి పెట్టి మేనేజ్ చేయమంటారు, చేయలేరు. దీనికి స్పెసిఫిక్ స్కిల్ ఉండాలి, స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉండాలి. అంతమంది కోట్ల మంది వస్తున్నారని మీరు చెప్పినప్పుడు అక్కడ ఉన్న పోలీస్ వెళ్తారు. బయట నుంచి సైన్యాలు పోలీసు తీసుకొచ్చి ఏం చేస్తావు? ఆ రోజు 5 కోట్ల మంది 8 కోట్ల మంది వస్తా అంటున్నారు, ఏం చేస్తారు? ఇప్పుడు ఆఖరికి ఏం చేశారు? ఆ హైవేస్ అన్ని బ్లాక్ అయిపోయినాయి. 2 రోజులు ట్రాఫిక్ జామ్. విఐపీస్ కి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అందువల్ల ఇది అవుతుందని అందరూ వచ్చారు. 100 మంది విఐపీస్ వస్తున్నారు. ఎవరు విఐపీ? మంత్రి ఎవరో ఒకరు చెప్పి నాకు ఈ గవర్నమెంట్ తో సంబంధం ఉన్నది, ఏదో కాగితాలు తీసుకెళ్తావు, ఇది చాలా అసహ్యం చేశారు. ఒక 144 సంవత్సరాల్లో ఒక పెద్ద ఫంక్షన్ ని చక్కగా ఒక పెద్ద రిలీజియస్ సెరమనీ చరిత్రలో వచ్చిన సెరమనీ ప్రపంచం అంతా ఆశ్చర్యపోతున్నారు. 40 కోట్ల జనం ఏంటి, ఇదేంటి వెళ్ళటం అని. అలాంటిది ఏదో క్రెడిట్ తెచ్చుకుందాం, నేను ఒక్కడనే తెచ్చుకోవాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ప్లాన్ చేసి ఫెయిల్ అయిపోయింది. ఆయన ఫెయిల్ అవుతే అవుతాడు, కుంభమేళా ఫెయిల్ అవుతుంది కదా. ఫెయిల్ అవ్వదు. 2,000 సంవత్సరాలు 3,000 సంవత్సరాలు బట్టి వెళ్తా ఉన్నారు కాబట్టి ఏదో జరిగిపోతారు, జనం వస్తారు, పడతారు. అది మీ ఆర్గనైజేషన్ వల్ల ఈవేళ ట్రాన్స్పోర్ట్ ఉండటం, ప్లేన్స్ ఉండటం, ఇవన్నీ హైవేస్ బాగుండటం వల్ల జనం వచ్చారు. అది స్పాయిల్ చేశారు కదా అట్మాస్ఫియర్. అసలు యాక్సిడెంట్ జరగవచ్చా? మీరు అంత టైం ఇచ్చారు ప్రిపేర్ చేయడానికి. సెంట్రల్ గవర్నమెంట్ అనే సలహా తీసుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్ లో ఎక్స్పర్ట్స్ ఉన్నారు, దేశంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు. పెద్ద క్రౌడ్స్ ఎలా హ్యాండిల్ చేయాలి? ఈవేళ మోడల్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మోడల్స్ ఉన్నాయి. అదేం వాడకుండా ఎవరు మేళా ఆఫీసర్ అని ఒక కలెక్టర్ లెవెల్ ఆఫీసర్ వేశారు. దానికి అది ఫెయిల్ అయిపోయింది కదా. ఈవేళ ప్రయాగ్రాజ్ బయట 100 మైళ్ళ దూరం ఏ రోజు చూసినా జనం కారుల్లో అక్కడక్కడ ఉంటున్నారు. ఆ జనం రోజు అన్ని బ్లాక్ అయిపోయింది. ఎలా క్రియేట్ చేయాలి? ఎవరు చెప్పట్లేదు, ఆలోచన లేదు. ఇది అతి పెద్ద మహాకుంభమేళ. ఒక రకంగా చెప్పండి, ఈ జనరేషన్ వాళ్ళందరూ చాలా అదృష్టం చేసుకున్నారు అని కూడా చెబుతూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో రోజుకి 5-6 కోట్ల మంది వస్తూ ఉన్నారు, అక్కడ జరుగుతూనే ఉంది, ఈ ఫ్లోటింగ్ కొనసాగుతూనే ఉంటుందని తెలిసినప్పుడు తీసుకోవాల్సిన చర్యలకి సంబంధించి అంటే అంత సిబ్బంది లేరా, అప్రమత్తంగా లేరు అనుకోవడానికి కూడా మనం అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము, తగిన చర్యలు తీసుకుంటున్నాము అని చెబుతూనే ఉన్నారు. ఎక్కడ ఈ లోటుపాట్లు అనేవి చోటు చేసుకుంటున్నాయి? తప్పిదం ఎక్కడ ఉందంటారు? ఎందుకంటే బేసిక్ గా నేను తప్పకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తున్నా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా. ఎందుకంటే నేను ఎవరిని బ్లేమ్ చేయాలి? మిమ్మల్ని చేయాలా, ఆపోజిషన్ చేయాలా? ఎవరైతే రెస్పాన్సిబిలిటీ ఉన్నదో వాళ్ళు ఏంటంటే నాకు అర్థమైంది, ఇది చాలు అని చెప్పటం, నాకే క్రెడిట్ రావాలి, నేనే చేశా, ఇంక బయట వాళ్ళు వద్దు, బయట వాళ్ళు ఎక్స్పీరియన్స్ వద్దు, ఎక్స్పర్టీస్ వద్దు అని చేశారు. ఏమాత్రం చాలుతారు? నేను ఈవేళ మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా, తిరుపతిని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నారు కదా. అక్కడ తిరుపతి మెంబర్స్ కి తెలుసు కదా, దర్శనానికి టికెట్లు అమ్ముకోవచ్చు, దర్శనానికి టికెట్లు కొనవచ్చు. ఇవన్నీ ఒక సరైన సిస్టమ్ లేదు, ఆర్గనైజ్ చేయాలి. 1,00,000 మంది వస్తే అదొక హోటల్ కాదు,
1,00,000 మంది వస్తారు, అక్కడ ఉండాలి, వాళ్ళు దర్శనం చేయాలి, స్నానాలు చేయాలి, తిండి తినాలి, రాత్రి ఉండాలి, నెక్స్ట్ డే వెళ్ళాలి. ఇది చిన్న విషయం కాదు. దానికి ట్రైనింగ్ ఉన్న వ్యక్తులు కావాలి. ఎవరున్నారు? అలాగే అది 1,00,000 వ్యక్తులు అయితే ఇక్కడ 1,00,00,000 వ్యక్తులు. ఆ సఫిషియెంట్ గా మేనేజరియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కూర్చొని 1,00,000 మంది వచ్చి 5,00,000 మంది వచ్చి ఒక రోజు ఉండి వెళ్ళిపోతారు. 40 రోజులు ఎంతో చేస్తే సెరమనీ ఇంత పబ్లిసిటీ ఇచ్చాక ఎలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి? అప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి ప్రతి విషయం, కానీ ఇది కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒలింపిక్స్ ఆర్గనైజ్ చేయాలి అంటే అదేదో స్టేడియంలో కట్టిస్తాం, ఈడున్నది, దానికి స్కిల్ కావాలి, మెమరీ ఉండాలి. మెమరీ అంటే ఇది ఎలా చేయాలి, లాస్ట్ ఎలా చేశారు, ఇంకోటి ఎలా చేశారు, ప్రాబ్లం ఏంటి, అవన్నీ తెచ్చుకొని చేయాలి. ఇక్కడ అన్ని ఫెయిల్ అవ్వారు. మనం ఫెయిలియర్ అంటే ఫెయిలియర్ అవ్వారు. ఇప్పుడు రాబోయే ఇంకా 30 రోజులు ఎలా చేస్తారో మనం చూడాలి. దీంట్లో మార్పులు ఏం తీసుకొస్తారు చూడాలి. ఆ విఐపీలు ఏఐపీలు చెప్పి బయట పెడేయాలి. ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. తిండి లేదు, ఏం లేదు. 3 రోజులు ఉన్నారు ట్రాఫిక్ జామ్స్. సో అదే ప్లాన్, అదే చేయటం తప్పకుండా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసే పని. దైవ దర్శనానికి వెళుతున్న వాళ్ళు డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ తిరుమలలో కావచ్చు, మీరు అన్నట్టు మహాకుంభమేళాలో కూడా నిన్న జరిగిన తొక్కిసలాటలో 30 మంది 20 మంది దాకా చనిపోయిన సమాచారం కూడా అందుతుంది. ప్రాణాలు కోల్పోతున్నారు. అది ఇంకా వాళ్ళకి నేను ఇప్పుడు ఏం చెప్పా, అది అయిపోయి నెక్స్ట్ ఏమవుతుంది? లక్షల వెహికల్స్ పార్క్ అయిపోయి ఆ లోపలికి వెళ్ళిన వాడు బయటికి రాలేకపోతున్నారు. లోపలికి వెళ్ళాలి, ఏంటి మీరు చేసేది? ఇప్పుడు అందరూ ఏమంటున్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిపడలేదు, సరిపడిన బ్రిడ్జెస్ లేవు, సరిపడిన రేవులు లేవు, సరిపడిన టెంట్స్ లేవు, సరిపడిన శానిటేషన్ లేదు. అంటే వీళ్ళకి తెలియని వ్యవహారంలో దిగారు. ఒక ఎలక్షన్ లాగా ఏదో కండక్ట్ చేసుకుంటా పోవటం అని అది ఫెయిల్ అయిపోయాయి. 144 సంవత్సరాల్లో వచ్చే ఫంక్షన్, ఇలాంటి ఫంక్షన్ ప్రపంచం అంతా ఎత్తి వాళ్ళకి భారతదేశం అంటే ఇదా? భారతదేశంలో ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయా? ఇలాగా 100 మైళ్ళు నడిచి వచ్చేస్తారా జనం? సైకిల్ మీద వస్తారా? ఏంటి భారతదేశం హిస్టరీ? 5,000 10,000 సంవత్సరాలు ఉన్నాయని మనం చెప్తున్నాం. ఇది ప్రజలకి ప్రపంచం అంతా ఒక షోకేస్ అవుతుంది. పెద్ద వ్యక్తులు వచ్చారు. యాపిల్ ఫౌండర్ స్టీవెన్ జాబ్స్ భార్య లాంటి వాళ్ళు వచ్చారు. మొత్తం ప్రపంచం అంతా కలిపేసి ఒక యాడ్స్ కంటే వాళ్ళు ఇచ్చిన పబ్లిసిటీ వేరే అది స్పాయిల్ చేశారు. ఆ మొత్తం అట్మాస్ఫియర్ స్పాయిల్ చేశారు. మరి ఏం చేస్తారు? 30 రోజులు మనం చూడాలి. సార్, ఏపీ రాజకీయాల గురించి మాట్లాడదాం సార్. సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చింది కూటమి ప్రభుత్వం. కానీ ఈ సూపర్ 6 అమలు ఎప్పట్లో సాధ్యం కాదు అంటూ చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ కార్యక్రమంలో కొండ బద్దలు కొట్టేశారు. కావాల్సింది ముందు సంపద సృష్టి, అభివృద్ధి, తర్వాతే సంక్షేమం అన్నారు. మీరేమంటారు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు సంక్షేమ పథకాలు తర్వాత అభివృద్ధి అన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందు అభివృద్ధి తర్వాతే సంక్షేమ పథకాలు అంటున్నారు. ఓకే, స్ట్రైట్ అవే మీరు ఏమన్నారంటే సూపర్ 6 గురించి గెలిచారంటున్నారు. అసలు దాని గురించి గెలవలేదు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 సూపర్ 7 ఏమనకపోయినా గెలిచే అవకాశం ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ఓడిపోయే టైంలో ఈ ఫ్రీబీస్ గురించి ఆగవు. తమిళనాడు చూసుకోండి, ఉత్తరప్రదేశ్ చూసుకోండి, ఎక్కడ చూసినా ఫ్రీబీస్ ఇచ్చాం కదా, నువ్వు తిన్నావు కదా అంటే ఆగవు. ఈవేళ ఢిల్లీలో కూడా అలాంటి యుద్ధమే అవుతుంది. ఇచ్చాం కదా అంటే ఆగవు. దాని గురించి గెలిచారంటే నేను ఒప్పుకోవట్లేదు. ఎన్నో కారణాల గురించి గెలిచారు. అదర్ సైడ్ ఉన్న ప్రభుత్వం చేసిన తప్పులు, రాజకీయ తప్పులు, తర్వాత ఇక్కడ అందరూ కలవటం, దాని గురించి గెలిచారు. కానీ ఈయన కొత్త కాదు కదా. ఆంధ్రాకి అందరికి బాగా తెలిసిన వ్యక్తి 40 సంవత్సరాలు బట్టి అది నేను ఆయనతో కొంతవరకు అది చేసినా చేయకపోయినా పర్వాలేదు. లాస్ట్ ఇయర్ చేస్తే అది ఇప్పుడు నుంచి ఏదో చేస్తే ప్రజలు ఓట్లు వేస్తారని లేదు. తప్ప జగన్ గారు గెలవాలి కదా. జగన్ గారు ఎందుకు ఓడిపోయారు? జర్నీ ఇచ్చాక. అందువల్ల అది పెద్ద మాట అనుకోవట్లేదు. మీరు అడగవలసిన ప్రశ్న పరిపాలన ఏమన్నా ఇస్తున్నారా లేదా? ఊరుకునే పాత డబ్బాలు, అవి పాత డబ్బులు కొట్టుకుని అమరావతి చేసావు, ఇది చేసావు, అది చేసావు, బిల్ గేట్స్ కలిసావు, వాళ్ళు ఏదో డబ్బు తీసుకొచ్చేది అంటున్నారా? నేనేమంటున్నానంటే పరిపాలన అనేది ఇప్పటి వరకు కొత్తగా ఏం అందలేదు. ఆంధ్రప్రదేశ్ చెడ్డ చేశారా, మంచి చేశారా? ఇష్టం ఉన్న వాళ్ళు చాలా మంచి చేశారంటే లేనో చెడ్డ దాంట్లో వెళ్తలేదు. చెడ్డ చేయలేదే అనుకున్నాం. మంచి ఏం చేశారు? కొత్త ఏం చేశారు? రిఫార్మ్ ఏం చేశారు?
2 లక్షల చిల్లర బడ్జెట్ ఉన్నారు. దాంట్లో 40,000 కోట్లు తీసేస్తే ఇది పర్మనెంట్ ఎక్స్పెండిచర్ అది. జీతాలు, ఖర్చులు, మంత్రులు ఇళ్ళదులు, అది ఇది, డైలీ హెలికాప్టర్స్, ప్లేన్లు, కాన్వాయ్స్, ఎంత చెత్త ఖర్చు కదా. అది ఎటు తీయదైనా ఒక 30-40 వేల కోట్లు కలిసి వస్తాయి కదా. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇవ్వాలంట, ఇది సపోర్ట్ చేసినందుకు దాని మీద ఇస్తారు. తర్వాత ఈ 6 సూపర్ 6, 7 సూపర్ 7 ఇవన్నీ వదిలేస్తే మధ్యతరగతి వాళ్ళు లేదు, చీట్ చేస్తున్నారు, ఫూల్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ చేసినట్టుగా వీళ్ళు ఎందుకు ఓడిపోతారు ఎలక్షన్లు? ఇదికి ఇచ్చాం కదా, వాళ్ళు మనకు ఓట్లు వేస్తారంటే ఇచ్చిన వాళ్ళు 100% ఎక్కడే వేయరు. సగం మంది వేస్తారు, సగం మంది మిడిల్ క్లాసెస్ ని రెచ్చగొడుతున్నారు. మధ్యతరగతి వాళ్ళు అంటే ఎవరు? మీకు ₹1,00,000 ఆదాయం నెలకు వచ్చినా, 20,000 రూపాయల ఆదాయం నెలకు వచ్చినా మీరు మిడిల్ క్లాస్. ఎందుకంటే మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తారు, జాగ్రత్తగా ఉంటున్నారు. ఒక కారు ఉంటే ఉంటారు, లేకపోతే ఉండరు. వాళ్ళకి ఏం చేస్తారు? ఏం చేసింది. సో మీరు ఆలోచించవలసింది ఏంటంటే, ఈ సూపర్ 6 వల్ల ఎలక్షన్ గెలుస్తారా? గెలవరు. మేమేదో అభివృద్ధి చేస్తున్నాం, గెలవరు. మీ అభివృద్ధి ఎవరికి? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెంచేశారు ఆంధ్ర, కాస్ట్ ఆఫ్ లివింగ్. సో ఇవన్నీ అంతవరకు డీప్ వెళ్ళి ఆలోచిస్తారా? ఆలోచించు. వీళ్ళది ఎలా ఉన్నదంటే, ఇంకా మనం ఇవ్వలేదు కాబట్టి ఓడిపోయాం అనుకుంటున్నారు. ఓడిపోయినారు, ఇంకా ఇవ్వలేదు. చాలా మంది ఆ రిలీజియన్స్ పేర్లు చెప్పను, ఎందుకంటే ఫెనాటిక్స్ అయిపోతారు. ఫెనాటిక్. మనం ఎంత దండం పెట్టుకున్నాం, అవ్వలేదు కదా, ఇంకా సరిపడలేదేమో అని ఇంకా ఇంకా ఎక్స్ట్రీమ్ అయిపోతా ఉంటాం. అలా ఉన్నది వెళ్తాం. సో ఈ సూపర్ 6 వాళ్ళ గెలవలేదు. ఆయన కరెక్ట్ గా అర్థం చేసుకున్నాడు. దీని గురించి ఎవరికి జ్ఞాపకం ఉండదు. 5 సంవత్సరాలు కొత్తగా అప్పుడు ఏదో ఆఖరి ఏళ్ళలో చేస్తే అదే జ్ఞాపకం ఉంటారు. ఏదో అభివృద్ధి చేస్తున్నాను కదా, ఇంత మంచి పని ఉన్నాడు కదా, అది చేస్తారు. తర్వాత పాలిటీషియన్స్ దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటంటే, న్యూస్ పేపర్ యాడ్ ఇస్తారు, గవర్నమెంట్ సొమ్ము కదా, ఎక్స్టెన్షన్ పేపర్, దాంట్లో ఏంటి, అది చూసి అది నమ్ముతున్నారు. అది ఎవరు ఇచ్చారు అనుకుంటున్నారు, వాళ్ళే ఇచ్చారు వాళ్ళ గురించి ప్రతి ప్రభుత్వం. సో ఇవన్నీ వాళ్ళు చేసే పనులు ఏంటంటే, సూపర్ 6 అనేది నేను వేస్తాము, దానివల్ల ఎలక్షన్ గెలవరు. పరిపాలన గురించి గెలుస్తారు. పరిపాలన ఇస్తున్నారా? పరిపాలన అంటే ఏంటి? ఇంకా ముందరకెళ్ళి నాకు చెప్పమంటే, ఇంకా మాట్లాడమంటే, సేమ్ 45 years క్రితం, 40 సంవత్సరాల క్రితం ఉన్న మొహాలే కనపడుతున్నారు ఈవేళ ఆంధ్రప్రదేశ్ లో. కొత్త వాళ్ళు ఎవరు కనపడుతున్నారు? పబ్లిక్ కూడా ఒక బోర్డం వచ్చింది, బోర్డం. పరిపాలనలో బోరింగ్ గా ఉన్నది గవర్నమెంట్ అంటున్నారు. బోరింగ్ అంటే ఏమున్నది కొత్తగా? సేమ్ థింగ్. ఆ రీల్స్, పాత రీల్స్ చూస్తే ఎలా ఉన్నదో అలా ఉన్నది. సో ఇది కొత్త సెటప్ చేస్తారా? కొత్త అనేది ఏమన్నా తీసుకొస్తారా? చూడాలి. సార్, మరి ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తున్నాము, ఏపీలో వాట్సాప్ పాలన అమలు కానుంది. ఒక నంబర్ ఇచ్చారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాలంటీర్లతో పరిపాలన నడిపిస్తే, ఈరోజు వాట్సాప్ నంబర్తో నడిపించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం సమాయత్తమవుతుంది. నంబర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరేం చెప్తారు ఈ వాట్సాప్ పరిపాలన గురించి? వండర్ఫుల్. వాట్సాప్ పరిపాలన తీసుకురా, ఇక మిగతా చిల్లర ఖర్చు తగ్గించేయి. ఎందుకు నీకు అంత పెద్ద గవర్నమెంట్ ఆఫీసులు, బిల్డింగ్? వాట్సాప్ మీద నువ్వు పరిపాలన ఇచ్చినప్పుడు నువ్వు కాగితం అక్కర్లేదు, పేపర్లెస్ ఆఫీసెస్ అంటారు. కాగితాలు అక్కర్లేదు కదా ఇంక ఆఫీస్లో. అది ఫైల్ మోసే వాళ్ళందరూ తీసేయి, వాలంటరీ రిటైర్మెంట్ ఇచ్చేయి, టూరింగ్ తగ్గించు, వేస్ట్ఫుల్ టూరింగ్ తగ్గించు, ఖర్చు తగ్గించు. దీనికి గేన్ ఎలా ఉండాలి ప్రజలకి? ఇది గేన్ ఏమిటంటే ఖర్చు తగ్గాలి, పన్నులు తగ్గాలి. నువ్వు భూమి రెవెన్యూ పెంచావు, నువ్వు డెవలప్మెంట్ రెవెన్యూ పెంచావు, ఎన్ని ట్యాక్సులు పెంచావు, లిక్కర్ మీద పెంచావు. అంటే తాగే వాళ్ళకి నేనేమంటున్నా, సెంట్రల్ గవర్నమెంట్ కొంతవరకు డబ్బు దుబ్బేస్తే స్టేట్ గవర్నమెంట్ ఉండాలి. పెట్రోల్ మీద స్టేట్ గవర్నమెంట్ ఎంత ట్యాక్స్ వేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎంత తగ్గి. వాట్సాప్ పరిపాలన అంటే పేపర్లెస్ ఆఫ్. నువ్వు వెళ్ళక్కర్లేదు, ఆర్డర్ వచ్చేసి నీకు అన్ని నీ ఫోన్ మీద వచ్చేసి. ఐ వెల్కమ్ ఇట్. బట్ దాంతో ఏంటంటే మిగతాది కూడా రావాలి కదా. నీ ఎస్టాబ్లిష్మెంట్ తగ్గాలా వద్దా? తగ్గాలి కదా. ఆ మీటింగ్ ఉండకూడదు, అంతా వీడియో మ్యాచ్ చేయి. మీటింగ్ వీడియో మ్యాచ్ చేయి, పబ్లిక్ ని కూడా వీడియో మ్యాచ్ నేర్పు. ఎంత ఖర్చు కలిసి వస్తుంది?
బడ్జెట్ లో ఒక 30% సేవ్ చేస్తుంది సరిగ్గా చేస్తే. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కదా పెద్ద కంపెనీ, ద బిగ్గెస్ట్ కంపెనీ వర్క్ ఫ్రమ్, యాపిల్, గూగుల్ అందరు చేస్తున్నారు కదా. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక యుఎస్ఏ ఏం బయటకు వచ్చింది? యుఎస్ గవర్నమెంట్ కూడా ఎంప్లాయీస్ 50% వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం అలవాటు అయిపోయి నీకు రావట్లేదు. మీరు కానీ వర్క్ ఫ్రమ్, ఇప్పుడు ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, ఆపరేట్ ఫ్రమ్ హోమ్ లెక్క. సో దానికి డూ లైక్ దాట్. ఇది మేక్, ఇది చాలా ఏంటంటే దీనికి ఇలాంటి ప్లాన్లు, ఈ ఐడియాలు ఎవరో ఇస్తే పాలిటిషియన్స్ చదివేసి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేసి ఏదో నోట్స్ తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీ టక్ 100 words చెప్పి చదివేస్తే మళ్ళాంటి అమాయకులు ఎంత తెలిసి అది ఫ్యాక్ట్స్ అంటారు. వాళ్ళకి ఏం తెలియదు నెక్స్ట్ స్టెప్ ఏంటి దీని తర్వాత. ఇంతేనా? వాట్సాప్ మెసేజెస్ పంపించు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి? గవర్నమెంట్ తగ్గాలి, గవర్నమెంట్ మస్ట్ బికమ్ స్మాలర్. ప్రజలకి డబ్బు ఇంకా అందాలి. నువ్వు పన్నులు తగ్గి ప్రజల చేతిలో డబ్బు ఉండాలి. ఇప్పుడు ఎవరో ఉన్నారు మీ కంపెనీలో కుట్ర మీద వస్తున్నారు మీ ఆఫీస్, రోజుకి 70 రూపాయలు 80 రూపాయలు ఆయిల్, అది ఇంకా 20 తగ్గితే నెలకు 600 జీతం పెరిగినట్టే కదా. యూ డూ లైక్ దాట్. అది ఎకనామిక్స్, అది చేయాలి. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలో చేస్తే పైనీరుగా వస్తుంది. ఊరుకునే మేము వాట్సాప్ గవర్నమెంట్ మాది ఫస్ట్ దేశంలో, ఎవరో ఇంటర్ మినిస్టర్ వైష్ణవ్ గారు అన్నాడు చాలా గొప్పోడు అని. ఎలక్షన్ లో ఆఖరి ప్రజలు కూడా చూస్తుంది ఇది ఒక స్టంట్. మంచి ఐడియా స్టంట్ గా కన్వర్ట్ చేయదు, గుడ్ ఐడియా. సార్ ఏదైనా ఒక సమస్య ఉంటే దాన్ని తీసుకురావడం వరకునో, లేకపోతే పేపర్ మీద పెట్టాల్సింది డైరెక్ట్గా ప్రభుత్వానికి తెలియచేయడానికి వాట్సాప్ను మనం వాడచ్చు. కానీ ఏదైతే ఒక పని జరగాలో అది ఖచ్చితంగా అధికారులు చేయాల్సిందే. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి చాలామంది యువతకు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించాము అన్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళీ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఆ ఉపాధి అవకాశాలు లాగేసుకుంటున్నారు, తీసేసుకుంటున్నారు అంటున్నారు మరికొంతమంది. ఇది ప్రజల్లో ఒకలాంటి వ్యతిరేకతను తీసుకొచ్చే అవకాశం లేకపోలేదా? కొంతమంది ప్రశ్న. మీరేమంటారు? ఎన్నో ఉద్యోగాలు క్రియేట్ చేసి డబ్బు సేవ్. ఇది ఏదో ఫిక్స్డ్ గవర్నమెంటే అందరికీ ఉద్యోగాలు ఏదైనా ఇవ్వలేదు. ప్రైవేట్ సెక్టర్ లో క్రియేట్ చేయొచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, పని చేయొచ్చు. మీరు వాళ్ళ చేతిలో డబ్బు పెట్టాలి. ఆ చేతిలో డబ్బు ఎక్కడ పెడుతున్నారు? చేతిలోనే 8,000 రూపాయలు 10,000 రూపాయలు జీతం వస్తున్నాడు, పైన మేస్తున్నాడేమో ఏదో చేస్తున్నాడు. ఇది రియల్ ఎంప్లాయ్మెంటా? ఫేక్ ఎంప్లాయ్మెంట్ కదా అది. ఇప్పుడు మీరే ప్రభుత్వం ఫోన్ చేసి 10 లక్షల ఉద్యోగాలు ఇవ్వచ్చు, నెలకు 3,000 పర్మనెంట్ గా ఇస్తాం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే అందరూ హ్యాపీ అయిపోతారు. కానీ అది ఫేక్ ఇన్కమ్ కదా, అది నిజమైన ఇన్కమ్ కాదు కదా, సరిపడే ఆదాయం కాదు కదా. ఇప్పుడు అది కూడా దాని ఇంపార్టెన్స్. వాళ్ళు చేయవలసింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము ఈ మోడర్న్ గవర్నమెంట్ తీసుకొచ్చాం, దీనివల్ల ఎంత సేవ్ అవుతుంది, డబ్బు చూపెట్టుకోనండి, డబ్బుకు తగ్గించండి, అప్పులు తగ్గించండి. ప్రజలు కాన్ఫిడెన్స్ తో ఓటేస్తారు. మళ్ళీ మీకు పరిగెత్తుకుని వచ్చి ఓటాలి. అది మీరు చేయించుకోవాలి. కానీ వాట్సాప్ చేసాము దాంతో ఆగిపోవడం కాదు. తర్వాత ఏదో ఉద్యోగాలు పోయినాయి వీళ్ళకిచ్చే అవన్నీ ఫేక్ ఉద్యోగాలు. ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 17,000 మంది 18,000 మంది పనిచేస్తారు. టెంపరీ ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అది ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. 6 మిలియన్ టన్స్ చేశారంటున్నారు, 5-6 మిలియన్ టన్. 20,000 మంది ఎంప్లాయీస్ ఉంటే సౌత్ కొరియా స్టీల్ ప్లాంట్ లో 20 మిలియన్ టన్ స్టీల్ చేస్తారు. 20 మిలియన్ టన్ స్టీల్ చేస్తారు. ఏ సిస్టమ్ బెటర్, ఏది బాగుంటుంది మీరే చెప్పండి. సో ఇదంతా మీరు ఒక ఐడియా తీసుకొచ్చాక దాని లాభం ప్రజలు, లాభం అది చూపెట్టకుండా ఆ పాత సిస్టమ్ లో వెళ్తా ఉంటే దీనికి రియాక్షన్ వస్తుంది. బోర్డం అన్నాను, గవర్నమెంట్ బోర్డం. సార్ మనం ఇంకొక న్యూస్ చూస్తే, అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఇది చెప్పుకోలేకపోతున్నారు కానీ ఒకలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులే ఇండియన్స్ ఎదుర్కొంటున్నారు అంటూ ఒక వార్త వస్తుంది. ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళందరినీ ప్రత్యేక బృందాలుగా గాలించి వెనక్కి పంపించేసే ఉద్దేశంలో ట్రంప్ గారు ఉన్నారు. ఇది వార్త. ఏమంటారు సార్? ఒక్క నిమిషం హోల్డ్ చేస్తారా? 1 minute సార్. ఓకే, స్టార్ట్. సార్ ఐఎమ్ రెడీ. చెప్పండి. అది మెయిన్ థింగ్ ఏమిటంటే భారతదేశంలో జరిగేది మనకు హక్కు ఉన్నది, ఇంకో దేశంలో వాళ్ళు చేసేది వాళ్ళ హక్కు ఉన్నది కదా. నిన్న ఒక చాలా ప్రసిద్ధమైన ఆఫ్రికన్ పాలిటీషియన్, మోస్ట్ ఫేమస్ ఆఫ్రికన్ పాలిటీషియన్, కీనియా ప్రెసిడెంట్ చేసేది. ఆయన తండ్రి మొదట కీనియాకి ఇండిపెండెన్స్ భారతదేశం తర్వాత వచ్చాక 20 సంవత్సరాలు చేశాడు. ఆయన ఏమన్నాడంటేనన్నా, మనం అమెరికాలో ఏదో ఉద్యోగాలు ఇవ్వలేదు, అమెరికా నుంచి మనకు డబ్బు ఇవ్వలేదు అంటాం, అది ఏం న్యాయం? వాళ్ళు మనుషులు వాళ్ళు చేసుకుంటారు, మన మనుషులు మనం చేసుకోవాలి వీలైనంత వరకు అన్న. భారతదేశం నుంచి కొంతమంది వెళ్ళారు, చక్కని ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలు ఆపటానికి ట్రంప్ చేతిలో లేదు. మీరందరూ నిన్న పెద్ద డెవలప్మెంట్ జరిగింది ప్రపంచంలో, అమెరికా షేక్ అయిపోయింది. ఆ డెవలప్మెంట్ మీకు తెలుస్తుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చైనీస్ నిన్న మేము అమెరికా కంటే అడ్వాన్స్ గా ఉన్నామని బయటకు వచ్చేసారు నన్ను చైనా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో న్యూయార్క్ స్టాక్ మార్కెట్ 25% వాల్యూ పోయింది, ఎగిరిపోయింది. అందువల్ల భారతదేశానికి అమెరికా సంబంధం ఇప్పుడు తప్పదు. పార్ట్ టైం వర్కర్స్ ఇవన్నీ మిలిగా సెటిల్ అవుతాయి. కానీ దాని గురించి గవర్నమెంట్ దెబ్బలాడలేదు. చాలా కేర్ఫుల్ గా భారత్ గవర్నమెంట్ డీల్ చేస్తుంది. అన్నీ ఓకే అంటుంది, తర్వాత చేసే పెట్టేస్తారు భారతదేశం. చెప్పండి సార్. ముఖ్యంగా ఇప్పుడు మన ఇండియన్స్ పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు H1B1 వీసాలకు సంబంధించి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ట్రంప్ గారు రకరకాల డెసిషన్స్ తీసుకుంటున్నారు. మీరు అన్నట్టుగా వాళ్ళ దేశభక్తి వాళ్ళు చాటుకుంటున్నారు, కాదనలేం. కానీ ఏదో సంపాదిద్దామనో లేకపోతే కెరీర్లో సెటిల్ అవుదామనో వెళ్ళిన మన వాళ్ళ పరిస్థితి ఏంటి? పార్ట్ టైం జాబ్స్ చేసే ట్రంప్ ఒక పని మాత్రం చేస్తారు, టెక్నాలజీ సెక్టర్ ని చక్కగా పెంచుతాడు. వాళ్ళని చాలా మమకారంతో చూస్తారు. ట్రంప్ గత 4 సంవత్సరాలు ఏమన్నాడంటే, గ్రీన్ కార్డ్స్ లిబరల్ గా ఇచ్చేస్తాము భారతీయులకి, అలాంటి వాళ్ళకి ఎవరైతే అప్లై చేస్తారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ లేబర్ కోసం వచ్చేసి గోళ్ళు దూకేసి దాదాపు 60 లక్షల మంది ఉన్నారు, 1 కోటి మంది ఉన్నారు, వాళ్ళని తరివేస్తారు. ఎవరైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నారు 15 సంవత్సరాలు గ్రీన్ కార్డ్ కోసం, సడన్ గా ఇస్తాడు. మీరు చూస్తా ఉంటారు. ట్రంప్ కాలేజెస్ లో ఎవరైతే అక్కడ చదువుకున్నారో STEM సబ్జెక్ట్స్ అంటే టెక్నాలజీ, ఇంజనీరింగ్ అవన్నీ చదువుకున్నారో, మ్యాథమెటిక్స్, సైన్స్, వాళ్ళు కూడా ఇస్తాడు. తప్పదు, టెక్నాలజీ గురించి ఇస్తాడు. ఆయన అన్నాడు ఇప్పటి వరకు హాని ఏం చేశారు, ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళు తీసేయమన్నాడు, మిగతా వాళ్ళని పని చేయొద్దు అన్నాడు. అది వాళ్ళు మన గవర్నమెంట్ కూడా ఏమన్నది, చట్టాలు వైలేట్ చేస్తే మనమే చేయలేము వాళ్ళు. సో ఎంతవరకు వీళ్ళు చట్టాలు వైలేట్ చేశారు, ఎంతవరకు చేస్తున్నారు, దాన్ని బట్టి ఉంటారు. తొందరపడే అవసరం లేదు. కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకున్నాం, ఇలా దానికి వెళ్ళాము, ఈ దొంగ వీసాలతో వెళ్ళాము అంటే అది మనమేం చేయలేము. మీకు H1B వీసా ఇస్తే మీకు ఇబ్బంది లేదు, మీకు గ్రీన్ కార్డు వస్తాయి. గ్రీన్ కార్డ్స్ ఇస్తారంటే భారతీయులకు అవసరం. నిన్న చైనా షాక్ తో 2 days బట్టి ఎలా తట్టుకోవాలి, వాళ్ళ కళ్ళ మీద డొనాల్డ్ ట్రంప్ క్రియేట్ చేసిన కళలన్నీ పడిపోయింది. AI ఎప్పుడైతే చైనా లీడ్లో వచ్చింది, వాళ్ళకి ఇంకా ఫోకస్ ఉంటుంది ఈ పని మీద, ఇంకా పని చేయాలి. అందువల్ల ఓవరాల్ గా చెప్పాలంటే పేషెంట్ గా ఉండాలి. కొంతమందికి తప్పకుండా ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళారు, పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, మరి ఆ ఇబ్బందులు ఎలా వస్తాయి చూడాలి, వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. మన గవర్నమెంట్ కూడా నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరిలో కలుస్తున్నారు, మంచి సంబంధం ఉండాలి. దానికి ట్రంప్ కూడా మంచిగా రియాక్ట్ అవుతాడని నేను భావిస్తున్నాను. భారతీయులకి థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.